T5 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్. ఇంధన కొరత ఏర్పడినందుకు చంద్రబాబు సిగ్గుపడాలి షర్మిల. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దశాబ్దాలుగా దగాకు గురై అన్యాయానికి గురై నెత్తురు మండిన ఒక జాతి ఎత్తిన జెండా గులాబీ జెండా. సరిగ్గా 25 సంవత్సరాల కిందట త్యాగాల పునాదుల మీద ఆనాడు తనకు అప్పుడున్న పార్టీ ద్వారా సంక్రమించిన డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, అట్లాగే పార్టీలోని రాష్ట్ర బాధ్యతలకు అన్నిటికీ కూడా గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఒక స్వీయ రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజలు ఎదిగితేనే ఈ ప్రాంత సమస్యలకి చరమగీతం పాడొచ్చు, శాశ్వతంగా ఈ ప్రాంతం గతంలో ఏదైతే సిరి సంపదలతో తొలతూగిందో అట్లా మళ్ళీ ఉద్భవించవచ్చు అనే ఆలోచనతో పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు 25 వసంతాల కిందట పార్టీని ఏర్పాటు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన ఆశ్రయం జలదృశ్యంలో జెండా ఎత్తిన విషయం మీకు తెలుసు. మరి 25 సంవత్సరాల్లో ఒక అరుదైన చరిత్ర కలిగిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మొదటి 14 ఏళ్లు తన పోరాటంతో తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి తెలంగాణ జాతిని మొత్తంగా ఎక్కడికక్కడ లక్షల సంఖ్యలో సమీకరిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అన్నట్టుగా అడుగడుగున పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ ఈ గులాబీ జెండా పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ల పాటు ప్రజలు అధికారం ఇస్తే మరి ఒక బాధ్యతగా భావించి రాష్ట్రం సాధించిన పార్టీకే ప్రజలు బాధ్యతనివ్వడాన్ని ఒక గౌరవంగా భావించి రాష్ట్రాన్ని అగ్రభాగాన 10 ఏళ్ల తన పరిపాలనలో నిలబెట్టిన నాయకుడు మహానాయకుడు కేసీఆర్ గారు. అట్లా నడిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా గత 2.5 సంవత్సరాలుగా ఈ దుర్మార్గ అరాచక పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలోని కోట్లాది మంది అణగారిన వర్గాల తరపున, అణగారిన ప్రజల తరపున ఇవాళ వారి గొంతుకై నిలుస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, 10 ఏళ్లు అధికార పార్టీగా, గత 2.5 ఏళ్లు ప్రతిపక్ష పార్టీగా అన్ని పాత్రలు, ప్రజలిచ్చిన ప్రతి పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ ఇవాళ భారతదేశ చరిత్రలోనే అతి కొద్ది పార్టీలు, 25 వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ సంఖ్యలో ఉంటాయి. ఆ కోవన చేరింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. మళ్ళీ ఒకసారి ఈరోజు పునరంకితం అవుతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలి అని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు ఏదైతే చెప్తా ఉండేవారో, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనవాడే ఉండాలని చెప్తా ఉండేవారో అట్లాగే మళ్ళీ పునరంకితం అవుతాం. తెలంగాణను కాపాడడానికి, తెలంగాణలోని ఈ అరాచక కాంగ్రెస్ బీజేపీల నుండి తెలంగాణను మళ్ళీ ఒకసారి పట్టాలు ఎక్కించడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా ఐక్యంగా పోరాటం చేస్తాం. తప్పకుండా 2028వ సంవత్సరంలో తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కూడా ఆయన సైనికులుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధులుగా, తెలంగాణ బలగంగా, తెలంగాణ దళంగా కలిసికట్టుగా కదం తొక్కుతాం. తప్పకుండా తెలంగాణకి మళ్ళీ ఒకసారి పునరంకితం అవుతాం. ఈ పవిత్ర రోజున, పార్టీ ఆవిర్భవించిన ఈ పవిత్ర రోజున, 25 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ రోజున తప్పకుండా మాకు మరింత ఉత్సాహం, మరింత ఉత్తేజం ఇవ్వడానికి మా నాయకుడు కేసీఆర్ గారు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి రాబోతా ఉన్నారు. వారి రాక కోసం, వారి దిశానిర్దేశం కోసం తెలంగాణలోని లక్షలాది మంది గులాబీ దండు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ సందర్భంగా వారికి కూడా నేను హృదయపూర్వకంగా 25 ఏళ్లుగా ఎత్తిన జెండా దించకుండా పోరాడుతున్న ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి అభిమానికి, ప్రతి కేసీఆర్ సోదరుడికి, సోదరికి, సోషల్ మీడియాలో కూడా మా తరపున ఉధృతంగా పనిచేస్తున్న సోషల్ మీడియా వారియర్లకు, మాకు అండగా నిలబడ్డ జర్నలిస్టు మిత్రులకు, కవులు, కళాకారులకు, ఉద్యమంలో మొదటి నుండి ఆయువు పట్టుగా నిలిచిన మా విద్యార్థి సోదరులకు, అట్లాగే తెలంగాణ సాధనలో కీలకంగా పనిచేసిన ఉద్యోగులకి,
అట్లాగే తెలంగాణ సాధనలో కీలకంగా పనిచేసిన మా న్యాయవాద మిత్రులకి, ప్రతి వర్గానికి, సబ్బండ వర్గాలకు, సకల జనులకు శిరస్సు వంచి ఇవాళ తెలంగాణ సాధనకు తోడ్పడ్డ ప్రతి ఒక్కరికి, కేసీఆర్ గారితో నడిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వినమ్ర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మళ్ళీ పునరంకితమవుతూ పునరుత్తేజంతో ముందుకు పోతామని తెలియజేస్తాం. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఎస్సీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్. నో స్టాక్ అండ్ బోర్డులు కానీ చూడడం మనకి తెలుస్తున్నాయి. చీమ చెట్టుకుమంటే బయటకు వచ్చి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు మరి 3 రోజుల నుంచి మీరు కానీ మీ సుపుత్రుడు సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన వ్యక్తి ప్రశ్నించకుండా ఉండడం కానివ్వండి, ఇవి రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. మీరు కేంద్ర ప్రభుత్వంతో ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వాములు. మీరు అంటే రాష్ట్రపతుల్ని మేమే నిర్ణయించాము, ప్రధానమంత్రులు మేమే డిసైడ్ చేసామన్న చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత ఆపే పరిస్థితి లేకపోవడం అనేది ఇది సిగ్గులేని చర్య అని చెప్పని నేను తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మా ఎంపీలు కూడా అక్కడున్న కేంద్ర మంత్రిని సంప్రదిస్తే వాళ్ళు ఎక్కడా కూడా మేము సరఫరాలో లోటు చేయట్లేదు, మేము అన్ని విధాలు కూడా సపోర్ట్ చేస్తున్నామని చెప్పని కేంద్ర మంత్రులు చెబుతుంటే ఈ రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు ఒకసారి నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళ ఎల్లో మీడియాని కళ్ళు తెరిచి ఒకసారి మీరు చూడండి. రాష్ట్రంలో పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ వార స్కూటర్లు కానీ, బైకులు కానీ, కార్లు కానీ, ట్రాక్టర్లు కానీ, లారీలు కానీ ఎన్నెన్ని క్యూలు ఉన్నాయి అనేది ఒకసారి గమనించండి. ఈ ఎల్లో మీడియాకి, ఈ టీవీ5 కానీ, ఏబిఎన్కి కానీ కళ్ళు కనపడట్లేదు వాళ్ళెవరికి కూడా. సిగ్గు లేకుండా నిన్న టీవీ5 చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో 4500 బంకులుంటే ఒక 400 బంకులు తప్ప మిగతా అన్ని కూడా పనిచేస్తున్నాయని. సిగ్గుందో సిగ్గులేదు అసలు. మీరు జర్నలిజమా, మీది జర్నలిజమా కాదా మీది అసలుకి? మీది అసలు మీడియా అయినా టీవీ5 అంటే? ఇంకో ఛానల్ ఏబిఎన్ వాళ్ళేమో సిగ్గు సరం లేకుండా ఈ డీజిల్ పెట్రోల్ బంకుల్లో లేకపోవడం కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు కాదా? చంద్రబాబు నాయుడికి బాధ్యత లేదా? కరోనాని ఆపగల శక్తి ఉన్న వ్యక్తి. మీరు చెప్పారు కదా తమ్ముళ్ళు నేనుంటే కానీ కరోనా వచ్చేదా అని చెప్పని. ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చి ప్రపంచం అంతా కూడా అల్లాడుతుంటే కేఏ పాల్లాగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అన్నప్పుడు? తమ్ముళ్ళు నేనుంటే కరోనా వచ్చిందా అని చెప్పా. కరోనా వచ్చేదా అని అడిగాడు ఆయన. బాబు చంద్రబాబు నాయుడు గారు, మీ రాష్ట్రంలో వంట వండుకోవడానికి గ్యాస్ లేదు, ఏదైనా పని చేసుకోవడానికి డీజిల్ పెట్రోల్ లేదు, ప్రజల జేబుల్లో డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు. చంద్రబాబు నాయుడు మాట ఎట్లా ఉంటాయంటే తినడానికి తిండి లేదు కానీ మీసాలకి సంపంగి నూనె రాస్తాను అన్నట్టుగా చెప్తాడు చంద్రబాబు నాయుడు. తినడానికి అయితే తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె రాస్తానని చెప్పి సామెత ఒకటి ఉంది. ఆ సామెత ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు. ఎటువంటి తేడా లేదు దాంట్లో. ఎందుకంటే ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే అంతా ఇంత దారుణం కాదు. చీమ చెట్టుకుమంటే రివ్యూలు పెడతారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు పెట్రోల్ డీజిల్ మీద ఇప్పటి కూడా రివ్యూలు పెట్టలేదండి? రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్ డీజిల్ కొరతపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్రంగా స్పందించారు. కేవలం సమీక్షల సలహాలతో ఇంధన కొరత తీరదని, 24 గంటల డెడ్ లైన్ తో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికల చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 70% బంకులు మూతపడడం అత్యంత దారుణమని, దీన్ని అత్యవసర పరిస్థితిగా గుర్తించి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని ఇంధన కొరత ఏపీలోనే ఏర్పడినందుకు చంద్రబాబు సిగ్గుపడాలి. ప్రజలను ఎర్రటి ఎండలో కిలోమీటర్ల మేర నిలబెట్టడం కూటమి పాలన వైఫల్యానికి నిదర్శనమని షర్మిల మండిపడ్డారు. మోదీకి మద్దతు ఇచ్చి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టినా రాష్ట్రానికి ఇంధన కష్టాలు రావడం బాధాకరమన్నారు. ఇంధన కొరత వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే నిద్రమత్తు వీడాలని హెచ్చరించారు.
విజయనగరంలో సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి ఘనంగా జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ప్రజాహితానికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు అని పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతి, దేవాలయాల అభివృద్ధి, విద్యా విస్తరణలో ఆయన చేసిన కృషి అపారమని కొనియాడారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో ఆయన పాత్ర ఎంతో గొప్పదని తెలిపారు. ఎన్నో దశాబ్దాలుగా పండ్ల మార్కెట్ ను నెల్లూరు ఏసీ మార్కెట్ వద్ద ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కానీ ఆ ప్రయత్నాలు అలాగే నిలిచిపోయాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతర కృషితో ఏసీ మార్కెట్ వద్ద పండ్ల మార్కెట్ ఏర్పాటైంది. సుమారు 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో పండ్ల మార్కెట్ సర్వంగా సుందరంగా తయారైంది. ఈ నెల 30న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు మీద పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు నెల్లూరు మనుబోలు శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. నెల్లూరు ఏఎంసీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పండ్ల మార్కెట్ వ్యాపారస్తులతో పాటు కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా కోరడంతో పండ్ల మార్కెట్ ను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరును ఏర్పాటు చేస్తున్నట్లు ఏఎంసీ చైర్మన్ ప్రకటించారు. అనంతరం మాజీ మేయర్ నంది మండలం పానుశ్రీ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా పండ్ల మార్కెట్ ను ఏసీ మార్కెట్ కు తరలించాలని ప్రయత్నాలు జరిగినా అవి సఫలం కాలేదన్నారు. కోటంరెడ్డి సోదరులు నిరంతర కృషి చేయడంతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం పండ్ల మార్కెట్ ఇక్కడ ఏర్పాటు కాబోతోందని తెలిపారు. ప్రజలందరికీ అనుకూలమైన ప్రదేశంలో ఈ మార్కెట్ ను ఏర్పాటు చేయడం వల్ల అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ డైరెక్టర్ సుధాకర్ తో పాటు పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు. కోసం అమౌంట్ కేటాయించడము, ఇక్కడ షాప్స్ నిర్మాణం చేయడం కూడా జరిగింది. మన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మనకి ఎప్పుడో ఒక విషయం చెప్తుంటారు. ఎలక్షన్లప్పుడు మాత్రమే పార్టీలు జెండాలు తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత కేవలం నియోజకవర్గం అభివృద్ధి, అలాగే ప్రజల యొక్క సంక్షేమము, వారి యొక్క అభివృద్ధి తప్ప ఇంకొకటి కనిపించదు అని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు. అందరినీ కూడా అదే ఫాలో అవ్వాలని చెప్పి మనందరినీ కూడా కోరుతుంటారు. అందులో భాగంగానే ఆనాడు కూడా 2014లో కూడా ఫస్ట్ టైం మన ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. ఆనాటి ప్రభుత్వంతో కూడా ఈ ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధి కోసం మాట్లాడటము, దానికి అనుగుణంగా కొంత షాప్స్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు తర్వాత ఒక 5 సంవత్సరాలు వేరే ప్రభుత్వం రావడం వల్ల కొంత ఈ అభివృద్ధి కుంటుపడడం కూడా జరిగింది, మనందరికీ కూడా తెలుసు. కానీ మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మన అదృష్టవశాత్తు 3వసారి గెలవడము, ఆనాటి నుండి ఈ 2 సంవత్సరాలుగా మన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇరువురు కూడా ఈ మార్కెట్ తరలింపు మీద ఎంతో దృష్టి పెట్టి ఆ బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ చేయించడమే కాకుండా మార్కెట్ ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడున్న రోడ్స్, అలాగే ఆ బ్యాలెన్స్ షాప్స్ నిర్మాణము, దాని పెయింటింగ్, ఎలక్ట్రిఫికేషన్, ఈ బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ కూడా దాదాపుగా 2,91,00,000 రూపాయలతో ఈ మొత్తం మార్కెట్ పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఎందుకంటే ఎవ్వరూ చేయలేని పని ఒక్కసారి ఎమ్మెల్యేగా దృష్టి పెట్టారు అది అంటే అది ఎంత పెద్ద పని అయినా సరే ఇక్కడికి అది చేయడానికి ఏమాత్రం వెనకాడరు, అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ మార్కెట్ తరలింపుకి కొన్ని చిన్న అడ్డంకులు, ఎందుకంటే అసోసియేషన్స్ వాళ్ళు కొంత కేసులు వేసుకోవడం అవన్నీ కూడా ఉంటే ఏ సమస్య అయినా సరే మాటలతోనే పరిష్కారం అవుతుంది, కూర్చోబెట్టి మాట్లాడితే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుందని నమ్మే గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అందులో భాగంగానే
అధికారులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి వారికి చెప్పడము, అందులో భాగంగానే అసోసియేషన్స్ వాళ్ళందరినీ కూర్చోబెట్టడము, అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే ఆ రోజు కట్టున్నారో వాళ్ళందరికీ షాపులు కేటాయించడం, తద్వారా ఆ సమస్యకు ఒక పరిష్కారం రావడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఆ అసోసియేషన్స్ వాళ్ళందరూ, పండ్ల మార్కెట్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా ఈ మార్కెటింగ్ కమిటీ వాళ్ళకి ఇంత శ్రమపడి ఈ మార్కెట్ని ఇక్కడ తరలింపుకి, ఎందుకంటే అటు వ్యాపారస్తులకు కానీ ఇటు రీటైల్ కొనుగోలుదారులకి ఎవరికైనా కూడా ఒక మంచి అనువైన ప్రదేశంలో ఈ మార్కెట్ పెడుతున్నందుకు వారందరూ కూడా ఈ మార్కెటింగ్ కమిటీ వారికి ఈ మార్కెట్కి కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ అని పెట్టాలని చెప్పి వారందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మన మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ శ్రీధర్ రెడ్డి గారు, వారి డైరెక్టర్లు అందరూ కూడా ఆ కమిటీకి, ఆ మార్కెట్కి కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ అని నామకరణం చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. రేపు 30వ తేదీ ఈ మార్కెట్ని ఓపెన్ చేసి ప్రజలందరికీ అంకితం చేస్తున్నందుకు ఇటు మార్కెటింగ్ కమిటీ వారికి, ముఖ్యంగా దీనికి ఇంత శ్రమపడి ఇంతగా దీన్ని మెటీరియలైజ్ చేసిన మన ఎమ్మెల్యే గారు కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే కోటన్రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. చెత్త తరలించే వాహనాల ప్రైవేటీకరణ ఆపాలి. సమ్మెకాలం జీతం మరియు జీతాలు బకాయిలు వెంటనే ఇవ్వాలని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ షెడ్ వద్ద వాహనాలు నిలిపివేసి సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన డ్రైవర్లు మరియు పారిశుద్ధ కార్మికులు. చర్యలను వద్దు వద్దు, మాకు ఈ ప్రైవేటీకరణ విధానం వద్దు వద్దు, మా ప్రైవేటీకరణ విధానం, ఈ కాంట్రాక్టర్ ని తీసుకొచ్చి పెట్టే విధానం ఆపాలి. చెత్త వాహనాలని ప్రైవేటీకరించేటటువంటి చర్యలను, చెత్త వాహనాలని ప్రైవేటీకరించే చర్యలను, సమ్మెకాలం జీతం వెంటనే ఇవ్వాలి. జీతాల బకాయిలు మరియు సమ్మెకాలం జీతం వెంటనే, సమ్మెకాలం జీతం మరియు జీతాల బకాయిలు వెంటనే, కార్మికుల ఐక్యత, ఆపాలి. చెత్త తరలించేలను, చెత్త తరలించే వాహనాల ప్రైవేటీకరణ చర్యలను, సిగ్గు సిగ్గు ఈ వాహనాల్ని కాంట్రాక్టర్కి అప్పగించడం, సిగ్గు సిగ్గు కార్పొరేషన్ వాహనాలు ఆపి కాంట్రాక్టర్ రంగంలోకి తేవడం, ఉన్న కార్పొరేషన్ వాహనాల్ని మూలన పెట్టి కాంట్రాక్ట్ ఆపాలి. చెత్త తరలించే వాహనాల ప్రైవేటీకరణ, చెత్త తరలించే వాహనాల ప్రైవేటీకరణ, చెత్త తరలించే వాహనాల ప్రైవేటీకరణ ఇవ్వాలి. జీతాల బకాయిలు వెంటనే, జీతాల బకాయిలు వెంటనే, సమ్మెకాలం జీతం వెంటనే, సిగ్గు సిగ్గు పనిచేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం, పనిచేస్తున్న కార్మికుల జీతాలు ఇవ్వకపోవడం, కాంట్రాక్టర్ల జోబుల్లో కోట్ల రూపాయలు నింపడం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు నడి రోడ్డుపై తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి పాలకొల్లు వెళ్తున్న వర్మ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్ విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద మార్గమధ్యంలో ఆగిపోయింది. బస్సులో డీజిల్ అయిపోయిందని చెప్పిన డ్రైవర్ ప్రయాణికులను అక్కడే వదిలేసి పరారయ్యాడని బాధితులు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు ఇబ్రహీంపట్నం చేరుకోగానే డ్రైవర్ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. అనంతరం తాను మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని ప్రయాణికులు తెలిపారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నవారు ప్రత్యామ్నాయం కోసం ట్రావెల్స్ యాజమాన్యానికి ఫోన్ చేసినా వారు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. యాజమాన్యం తీరుతో విసిగిపోయిన బాధితులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్. ఇంధన కొరత ఏర్పడినందుకు చంద్రబాబు సిగ్గుపడాలి షర్మిల. ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.